గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే నేను సుగ్గి రిసార్ట్ కోసం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. సో ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ఫైనల్గా అయితే సుగ్గి రిసార్ట్కి రీచ్ అయిపోయాం. అండ్ ఈ రిసార్ట్ అయితే బెంగళూరులో వన్ ఆఫ్ ది రీజనబుల్ రిసార్ట్ అనమాట. సో నేనైతే చాలా రిసార్ట్స్ విజిట్ చేశాను బెంగళూరులో. సో ఇది వన్ ఆఫ్ ది రీజనబుల్ రిసార్ట్, దట్టు మనకి లాంగెస్ట్ జిప్ లైన్ ఉంటుంది అనమాట. అండ్ విజిట్ చేసిన అన్నిటిలో ఇదే లాంగెస్ట్ జిప్ లైన్. సో దీనికోసం కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. అండ్ మేమైతే డే అవుటింగ్కి వచ్చామన్నమాట. సో టోటల్ ఫ్యామిలీ అంతా వచ్చి సో స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాము. సో మీరు కూడా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, కిడ్స్ కూడా ఎంజాయ్ చేసే ప్లేస్ అనమాట. సో మీరు కూడా డెఫినెట్గా ఈ రిసార్ట్ ట్రై చేయండి. అండ్ ఇది డే అవుటింగ్ టైమింగ్ వచ్చేసి మనకి 10 AM to 6 PM వరకు ఉంటుంది అనమాట. సో ఇది కంప్లీట్ యాక్టివిటీ టైం టేబుల్ లిస్ట్. సో ఫస్ట్ అయితే మనం ఎంటర్ అయిపోయాం లోపలికి. అండ్ ఇక్కడ మనం టోటల్ నేమ్, సిగ్నేచర్ అన్నీ మనకి అడుగుతారనమాట. సో ఈచ్ పర్సన్కి 10 కూపన్స్ ఇస్తారు. సో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒకసారి చెక్ చేయండి. The land job 3 coupon per person. Okay. Water job 2 coupon per person. Actually 1 coupon per person. Okay. One activities 12. One coupon. Bullet 2 coupon per person. Zip line 3 coupon per person. Sky cycle 3 coupon per person. The rate column का extra payment. ATV fish pan birds. इसमें coupon अलाउड है, extra pay. Hey, okay. Okay. One more thing, तो ये पूरा 3 + 2 5 6 7 8 9 10 11 12 13 14 15 12 चूज करना है इसमें आपको 10 कूपन में ही. Okay. आपको 10 में ही चूज करना है. तो फिर से कूपन के लिए इधर आना पड़ेगा. उधर एडवेंचर से आप पे करके ले सकते हैं. అండ్ ఫస్ట్ అయితే మేము బ్యాగ్స్ అని లాకర్స్లో మనం పెట్టేసుకోవాలి. సో మనకి లాకర్ ప్రొవైడ్ చేస్తారు. సో దాన్ని బట్టి మనం లాకర్స్లో అన్నీ పెట్టేసుకుందాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సుగ్గి రిసార్ట్లో మన టోటల్ రిసెప్షన్, డైనింగ్ హాల్, డీలక్స్ కాటేజెస్ అండ్ ఏసీ రూమ్స్, 2 షేరింగ్ అండ్ 4 షేరింగ్ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో దానికోసం నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే డక్స్ అయితే ఎంత ప్లెజెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసిందంటే సో చాలా చాలా బాగుంది. అండ్ మనం వెళ్తున్న వేలోనే ఉన్నాయన్నమాట. సో మనం పిక్స్ కూడా తీసుకోవచ్చు, వీడియోస్ అండ్ పిక్స్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. అండ్ దిస్ ఈజ్ కంప్లీట్లీ లాకర్ రూమ్స్ అనమాట. సో మనం లాకర్స్లో మనం బ్యాగ్స్ అన్నీ మనం పెట్టేసుకోవచ్చు. అండ్ ప్లీజ్ క్యారీ యువర్ ఐడి ప్రూఫ్. సో వాళ్ళ ఐడి ప్రూఫ్ చూపిస్తే మనకి లాకర్ రూమ్స్ ఇస్తారనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి మనం బ్రేక్ఫాస్ట్కి వెళ్దాము. సో ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే మనకి ప్రైస్ ఇన్ కేస్ వితౌట్ బ్రేక్ఫాస్ట్ కావాలి అనుకుంటే మనకి డే అవుటింగ్లో 1300 ఈచ్ పర్సన్కి, 1300 ప్లస్ 5% GST ఉంటుంది. అండ్ మనకి విత్ బ్రేక్ఫాస్ట్ కావాలంటే 1400 ప్లస్ 5% GST ఉంటుంది అనమాట. సో మనకి స్టార్టింగ్ వెల్కమ్ డ్రింక్ వచ్చేసి మనకి పైనాపిల్ జ్యూస్ అండ్ వాటర్ మెలన్ జ్యూస్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది కంప్లీట్ డైనింగ్ ఏరియా అనమాట. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్లో మనకి ఇడ్లీ, వడ, సాంబార్ అన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట బ్రేక్ఫాస్ట్లో. అండ్ ఇది పూల్ రూల్స్. సో స్విమ్మింగ్ పూల్, రెయిన్ డాన్స్ అన్నీ ఉన్నాయి. అండ్ మనకి పూల్లో అయితే నైలాన్ క్లోత్స్ యూజ్ చేయాలి కాబట్టి సో నైలాన్ క్లోత్స్ అయితే మీరు క్యారీ చేసుకోండి. అండ్ రెయిన్ డాన్స్ కూడా మనకి ఈవినింగ్ అంతా స్టార్ట్ అవుతుంది. అండ్ స్విమ్మింగ్ పూల్ 2 పూల్స్ ఉన్నాయన్నమాట. సో ఇది ఫస్ట్ది అండ్ నెక్స్ట్ది కూడా ఉందన్నమాట. సో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. అండ్ నీట్గా చైర్స్ అన్నీ ఉన్నాయి. సో మనం కంప్లీట్ చిల్ అవ్వచ్చు అనమాట. అండ్ పూల్ ఏరియా కూడా చాలా చాలా బాగుంది. అండ్ మనకి డ్రెస్సింగ్కి రూమ్స్ ఉన్నాయి. అండ్ మనకి కంప్లీట్ హైజిన్గా ఉన్నాయన్నమాట. పూల్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఇండోర్ గేమ్స్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. అండ్ ఇది కంప్లీట్ క్యాంప్ ఫైరింగ్ అనమాట. ఇక్కడ మనకి నైట్ స్టే వాళ్ళకి క్యాంప్ ఫైరింగ్ ఉంటుంది. అండ్ ఇది అడ్వెంచర్ ఎరీనా అనమాట. సో మనకి ఇప్పుడు వరకు జిప్ లైన్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు వరకు విజిట్ చేసిన ప్లేసెస్లో అన్నిట్లో దిస్ ఇస్ ద లార్జెస్ట్ జిప్ లైన్. సో మనకి చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, కొంచెం స్కేరీగా ఉంటుంది, బట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది.
అండ్ ఫస్ట్ వచ్చేసి మేమైతే స్కై సైక్లింగ్ వెళ్తున్నాం అనమాట. ఇది కొంచెం స్కేరీగా ఉంది, బట్ ట్రై చేయొచ్చు అండ్ చాలా చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఫస్ట్ అయితే నేను మా హస్బెండ్ వెళ్ళాము. అండ్ గైస్ ఇదైతే ఎక్స్పీరియన్స్ చాలా బాగుందన్నమాట. సో సైక్లింగ్ డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేమందరం కలిపి జిప్ లైన్కి వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే మా హబ్బీ వెళ్ళిపోతున్నారు. సో దాని తర్వాత మేమందరం ఇంకా వెళ్తాం అనమాట. సో జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది చాలా లార్జెస్ట్ జిప్ లైన్ అనమాట. సో నేనైతే ఇప్పటి వరకు విజిట్ చేసిన రిసార్ట్స్లో దిస్ ఈజ్ ద బెస్ట్ అనిపించింది అనమాట. సో చాలా లాంగెస్ట్ జిప్ లైన్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా చాలా బాగుంది గైస్. సో మీరు కూడా ఎప్పుడైనా వీకెండ్స్ ప్లాన్ చేసుకోండి. ఓకే, సో ఇది ఎలా ఉందో నేను మీతో షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి గైస్. కమింగ్ టు నెక్స్ట్ యాక్టివిటీ, దిస్ ఇస్ వాటర్ వార్బింగ్ అనమాట. సో ఇది కూడా యాక్టివిటీ చాలా బాగుంటుంది. సో వాటర్లో మనం అలా స్క్రోల్ అవ్వాలి అనమాట. సో మనమే చేసుకోవాలి. సో ఇది చాలా ఎనర్జీ కావాలన్నమాట దీనికి చేయడానికి. సో మా ఫ్యామిలీ అంతా ఫుల్గా ఇందులో ఎంజాయ్ చేసాము. సో చాలా బాగా స్పెండ్ చేసాం.
అండ్ గైస్ కమింగ్ టు దిస్ యాక్టివిటీ, సో ఈ రోప్ యాక్టివిటీస్ డెఫినెట్గా ట్రై చేయాలి గైస్. అండ్ ఇది ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా హైట్లో కూడా ఉంటుంది. అండ్ మా బావగారు అయితే చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ చేశారంట ఈ యాక్టివిటీ అయితే. సో మేమైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు బికాజ్ నేను ఆల్రెడీ కొన్ని రిసార్ట్స్లో ఇది ట్రై చేశాను. కొంచెం స్కారీ అనిపించింది, సో అందుకనే నేను ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట. సో వీళ్ళందరూ ట్రై చేశారు. అండ్ కమింగ్ టు వింగ్స్ ఆఫ్ సుగ్గి, సో దీనికి మనకి సపరేట్ కాస్ట్ అనమాట. సో కూపన్స్ అయితే ఉండవు, మనకి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఈచ్. సో 100కి చాలా రీజనబుల్గా మనం ప్రతి బర్డ్ని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. సో నాకైతే ఇది చాలా చాలా బాగా నచ్చింది. నేను నా షార్ట్స్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు కూడా నేను వీడియోలో షేర్ చేస్తాను. సో బర్డ్ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా చెక్ చేయండి. అండ్ నాకు ఫస్ట్ టైం కూడా ఇలా హ్యాండ్స్లో పెట్టుకోవడం అనేది. సో ఒకసారి మొత్తం టోటల్ వీడియో ఎక్స్ప్లోర్ చేస్తున్నాను గైస్, ఒకసారి చెక్ చేయండి. ఓకే,
ఇప్పుడు ఇది కంప్లీట్ డైనింగ్ హాల్ అనమాట. సో మేమైతే లంచ్కి అయితే వచ్చేసాము. సో మనకి లంచ్ టైమింగ్ అయితే అయిపోయింది. సో మనకి ఇక్కడ లంచ్లో ఏమేమి పెట్టారంటే సో వెజ్ సూప్, వెజ్ స్టార్టర్స్ అండ్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే అన్నీ పెట్టారనమాట. సో మనకి నచ్చిన ఐటమ్ విత్ అన్లిమిటెడ్ ఆఫ్ ఫుడ్ అనమాట. సో మనకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో నాన్ వెజ్ అండ్ వెజ్ కూడా ఉంటుంది అనమాట. సో ఫ్రూట్ సలాడ్ మొత్తం అన్నీ చాలా పాస్తా అన్నీ పెట్టారు. సో బిర్యానీస్లో ఇవి అండ్ చికెన్. అండ్ ఇది టోటల్ పూల్ ఏరియా అనమాట. సో మనకి 2 పూల్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఒకటి కొంచెం చిన్నది ఉంది అండ్ మనకి ఏదైతే పక్కన ఉందో అది ఇప్పుడు నేను షేర్ చేస్తాను. సో అది కొంచెం పెద్దది ఉంది అనమాట. సో మేమైతే ఫస్ట్ అయితే మేమే ఎంటర్ అయ్యాము సో పూల్లోకి. సో ఒక హాఫ్ అన్ అవర్ వరకు మేమే ఎంజాయ్ చేసాము. సో మ్యాక్సిమం ఎవరు రాలేదన్నమాట. సో ఇది చిన్నది అండ్ మనకి ఏదైతే ఇది పక్కన ఉందో అది పెద్దది పూల్ అనమాట. సో ఇక్కడ మనకి నైలాన్ క్లోత్స్ యూజ్ చేయాలి కాబట్టి సో చూసారా ఎంత హైజీన్ క్లీన్గా ఉంది. సో పూల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇది మేబీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు అండ్ ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా మేమైతే ఫుల్గా చిల్ అయ్యాం మా ఫ్యామిలీ అంతా. సో ఇంకా డ్రెస్సెస్ అన్నీ చేంజ్ చేసుకొని వచ్చేసి అక్కడికి ఆల్రెడీ మా హస్బెండ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో మా బావగారు కూడా స్టార్ట్ చేశారు. అన్నయ్య, బావగారు మొత్తం టోటల్ ఫ్యామిలీ అంతా ఇంకా మేము పూల్కి వచ్చేసాం అనమాట. సో ఇంకెవరు లేరు కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేసాము. అండ్ వాటర్ యాక్టివిటీస్ అన్నీ అయిపోయి అండ్ ఇది ఈవినింగ్ అనమాట. సో మనకి స్నాక్స్లో సో బేల్ పూరి లైక్ కేక్ ఎవరితో బర్త్డే అయిందనమాట. సో మనకి కేక్ కూడా పెట్టారు. సో చట్నీ, బోండా, సో ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, చాలా టేస్టీ అనిపించింది. అండ్ ఇది కాఫీ అండ్ చాయ్ రెండు ఉన్నాయన్నమాట. అండ్ ఇది కంప్లీట్ నైట్ స్టే టెంట్స్ అండ్ వుడెన్ కాటేజెస్ ఉన్నాయి. సో ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో నేను దీనికోసం అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి చెక్ చేయండి. మేమైతే డే అవుట్కి ఇంక వచ్చాం కాబట్టి సో మా నైట్ స్టే మేము లేమన్నమాట. సో ఇవి రూమ్స్ అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో మా డే అయితే ఇలా కంప్లీట్ అయిందనమాట. సో చాలా స్పెషల్ డే అండ్ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసాము. సో వీకెండ్ వైబ్స్ అయితే ఇలా మాతో ఇలా ఎండ్ అయ్యాయి అనమాట. సో ఈ వ్లాగ్ మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. సీ యు ఆల్ సూన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.